న్యూస్ సెలెక్ట్స్. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతుకు 20,000 ఇస్తామన్నారు, ఏమైందని ప్రశ్నించారు. తల్లికి వందనం కింద పిల్లలకు 15,000 చొప్పున ఇస్తామన్నారని, దీని పరిస్థితి ఏమైందని నిలదీశారు. ఈ సందర్భంగా తన హావభావాలతో జగన్ నవ్వులు పూయించారు. చిట్టి తల్లి ఇటు రామ్మ, నీకు 15,000, నీ తమ్ముడికి 15,000, నీ చెల్లెలికి 15,000 సంతోషమా అని చంద్రబాబు చెప్పేవారని జగన్ వ్యంగ్యం ప్రదర్శించారు. అదే జగన్ అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని, చంద్రబాబు మాత్రం సూపర్ 6 లో మాత్రమే చెబుతాడని జగన్ విమర్శించారు. పిల్లలను అక్క చెల్లెమ్మలను మోసం చేశాడని అన్నారు. ఎన్నికలు అయిపోయి 4 నెలలు అయిపోయింది. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు బడులకు కూడా పోవడం మొదలుపెట్టాడు. బడులకు పోతా ఉన్నారు పిల్లలు. పోయింది, ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది. వ్యవసాయం చేస్తా ఉన్న రైతులు ఉన్నారు, ఇంతకుముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది. ఇంతకుముందు చేయూత వచ్చేది, చేయూత పోయింది. సున్నా వడ్డీ పోయింది. ఆసరా ఇంతకుముందు జగన్ కరికరంతో అది కూడా మంచి చేశాడు. దాని గురించి అట్టాగా ఊసేయలేదు. నేను అడుగుతా ఉన్నా, ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ, మరోవైపున వాళ్ళ స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు తినే వాళ్ళ గోరుముద్ద ఈరోజు నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు గోరుముద్ద కోసం మంచి తిండి లేక పిల్లలు ఈరోజు హాస్పిటలైజ్ అవుతున్నారు, స్ట్రైకులు చేస్తూ ఉన్నారు. గోరుముద్ద ఈ పిల్లలకి గాలికి ఎగిరిపోయింది. ఈ పిల్లలకు సంబంధించిన నాడు నేడు ఆగిపోయింది. ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పే టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఆపేశారు. ఈ పిల్లలకు తల్లులకు ఇవ్వాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది. వైద్యం చూసి మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చేసింది, అంతే. జనవరి నుంచి ఇప్పటిదాకా 2,000 కోట్ల పైచిలకు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్. ఆరోగ్య ఆసరా ఊసేలేదు. 104, 108కి సంబంధించిన జీతాలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి జీతాలు రాలా. నీ పేరేం పేరు? సుధీర్ లాంటి ఎవరైనా పిల్లోడు, ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లోడు ఎవరైనా, డిగ్రీ చదువుతా ఉన్న పిల్లోడు ఎవరైనా కనిపిస్తే ఆ పిల్లాడికి జగన్ ప్రభుత్వంలో విద్యా దీవెన కింద ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే సుధీర్కు వాళ్ళ తల్లి ఖాతాల్లోనూ, సుధీర్ బ్యాంక్ అకౌంట్ ఖాతాల్లోనూ, జాయింట్ అకౌంట్లో వెంటనే విద్యా దీవెన కింద ఆ ఫీజులకు సంబంధించిన సొమ్ము పడిపోయింది. ఈరోజు ఏమైతా ఉంది? జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించి విద్యా దీవెన ఎగిరిపోయింది. ఏప్రిల్, మే, జూన్కు సంబంధించిన క్వార్టర్కి సంబంధించి విద్యా దీవెన ఎగిరిపోయింది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి సంబంధించిన విద్యా దీవెనకు సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన కూడా ఎగిరిపోయింది. ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన సుధీర్కి అందేది, సుధీర్ తల్లికి అందేది. ఏపీలో సంచలనమైన ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన విజయవాడ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం అప్పటి సీఐ ఎం సత్యనారాయణరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జత్వాని కేసు అనంతరం హనుమంతరావు కాకినాడ డీఎస్పీగా బదిలయ్యారు. జత్వాని ఇంటరాగేషన్ లో హనుమంతరావు కీలకంగా వ్యవహరించారు. ఆమె పోలీస్ కస్టడీలో ఉండగా కాకినాడ నుంచి ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమెను ఇంటరాగేట్ చేశారు. అధికారిగా ఉన్న సత్యనారాయణరావు ఎలాంటి వివరాలు లేకున్నా సరే ఉన్నతాధికారుల ఆదేశాలపై జత్వానిని అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కేసులో అన్ని తామై నడిపించిన ఐపీఎస్ అధికారులు పి సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గుని తదితరులపై చర్యలకు రంగం సిద్ధమైంది. పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గుర్తుకు రాలేదా అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతీయడానికి కారణమే రేవంత్ అని దుయ్యబట్టారు. కౌశిక్ రెడ్డిపై దాడులను రేవంత్, డీజీపీ ఎందుకు ఆపలేదని నిలదీశారు. శుక్రవారం కోకాపేటలోని నివాసంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ ఎమ్మెల్యేపై దాడి జరుగుతుంటే సీఎం, డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అది గాంధీ చేసిన దాడి కాదని, రేవంత్ చేసిన దాడి అని విమర్శించారు. కూకట్పల్లి నుంచి 8 పోలీస్ స్టేషన్లు దాటించి పోలీస్ బందోబస్తు ఇచ్చి మరీ కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారని మండిపడ్డారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడేందో సన్నాయి నొక్కులు నొక్కుతుండ్రు. ముఖ్యమంత్రి దిక్కు, డీజీపీ దిక్కు. ఇంకేందో రివ్యూ చేస్తారట ఇవాళ మధ్యాహ్నం. ఏం రివ్యూ చేస్తావు?
ఇంకా సూటికి ఎట్లా కొట్టాలి, ఇంకెవరిని కొట్టాలి, ఎవరెవరి మీద దాడులు చేయాలని చేస్తావా? అసలు ఉందా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఖమ్మం పోతే మా మీద రాళ్ల దాడి చేస్తే, ఎమ్మెల్యేల మీద రాళ్ల దాడి చేస్తే 10 రోజులైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు, 10 రోజులైనా ఆ గుండాలను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. నిన్నేం జరిగింది? కౌశిక్ రెడ్డి గారింటి మీద రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళకేమో రాచమర్యాదలు, పోలీస్ స్టేషన్లో వాళ్ళకి మంచిగా బిర్యానీలు తినిపించి, సమోసాలు తినిపించి, ఛాయలు దాయిపించి, ఎస్కాట్ ఇచ్చి గాంధీ గారిని ఇంటి దగ్గర దించి వస్తుంది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి 2 గంటలు హైదరాబాద్ అంతా తిప్పి అర్ధరాత్రి జంగల్లో మహబూబ్ నగర్లో ఇచ్చిపెట్టింది మమ్మల్ని. అంటే అసలు లా అండ్ ఆర్డర్ పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా నేను అడుగుతా ఉన్నా. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము నల్లగొండకు వెళ్తే డైరెక్ట్గా మా బస్సు మీద కేటీఆర్ గారు మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా బస్సుల మీద కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేశారు. ఖమ్మం పోతే ఎమ్మెల్యేల మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి చేశారు. సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేశారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారింటి మీద దాడి చేశారు. ఏ ఒక్క విషయంలోనైనా పోలీసు యాక్ట్ చేసిందా? ఎక్కడైనా అరెస్టులు జరిగినాయా? అంటే ఇవాళ ఏమైపోయిందంటే మీరే ఈ రకంగా రెచ్చగొడతా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయనే దీనికి మూల కారణం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన మాట్లాడే భాష బజారు భాష, రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. పేగులు తీసి మెడలు వేసుకుంటా, లాగులలో తొండలు జొరగొడతా అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రే రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా. ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం నాగేందర్ బీఆర్ఎస్లో పనిచేసిండ్రు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది? 10 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడినరా వీళ్ళు? ఈ రకంగా రౌడీలాగా వ్యవహరించిండ్రా? ఇవాళ ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష, రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా విమర్శిస్తున్నట్టే వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం తెలంగాణ కోసం ప్రాణత్యాగానికైనా తాను సిద్ధమని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాణం పోయినా సీఎం రేవంత్ రెడ్డితో మాత్రం కాంప్రమైజ్ కానని తేల్చి చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండగల్ మున్సిపాలిటీ పరిధి షంబీపూర్లో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో సఖ్యత కోసమే తాను ప్రయత్నించారని, తానేమీ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఆయనే స్వయంగా తాను పార్టీ మారలేదని పేర్కొన్నారని, అందుకే తాము ఆయనను సత్కరించేందుకు వెళ్దామనడంలో తప్పేమిటని ప్రశ్నించారు. ఆంధ్ర సెటిలర్లకు తాను వ్యతిరేకం కాదని, తాను సెటిలర్లను గౌరవిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే గాంధీ అన్నట్లుగా తమ ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధమేనని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని దిగదార్చి మాట్లాడుతున్నారని విమర్శించారు. అందరూ కూడా రాండని ఇవాళ పిలుపు ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము పిలిపించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో మా ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, మాజీ ఎమ్మెల్యేలని, మాజీ ఎంపీలని, సర్పంచ్లని, ఎంపీటీసీలని, కార్పొరేటర్లని, మున్సిపల్ చైర్మన్లని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని, ఉప సర్పంచ్లని, వార్డు మెంబర్లని, కేసీఆర్ గారి ప్రతి అభిమానిని, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి ప్రతి అభిమానిని ఇవాళ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆఖరికి ఇవాళ పొద్దున నేను రాజు గారు ఇక్కడి నుంచి బయలుదేరి మేమిద్దరం వెళ్తాము, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాడు కదా, గొడవ అవసరం లేదు, తను కూడా స్వాగతించిండు. నేను మీడియాలో చూసినా కలిసి వస్తాము, తీసుకొని వచ్చుకుంటాం ఆయనని కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతామని నేను ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు వినకుండా ఇవాళ నన్ను రాజుగారి ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, మరియు నిన్న పోలీసు వాళ్ళు దగ్గర ఉండి గాంధీ గారికి ఎస్కాట్ ఇచ్చి
ఆ గుండాలని తీసుకొని వచ్చి నన్ను సంపించే ప్రయత్నము నిన్న చేసిరు కదా, మరి నిన్న ఎందుకట్లా చేసిరని నేను అడుగుతా ఉన్నా పోలీసు వాళ్ళని. వచ్చిన వాళ్ళ 30-40 మందిని ఇలా సైబరాబాద్ పోలీస్ అనేది ఆ 30-40 మందిని ఆపలేకపోయినరా? నేను ఒక్కటే కోరుతా ఉన్నా, ఈ తెలంగాణ సమాజాన్ని ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వయంగా రేవంత్ రెడ్డి గారే అక్కడ ఆదేశాలు ఇచ్చి కౌశిక్ రెడ్డి గారు అమరావతిలో వరద నష్టం అంచనాలపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, అనకాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, రెవెన్యూ శాఖ అధికారులు హాజరయ్యారు. ఆస్తి, పంట, జంతు నష్టంపై ఇప్పటి వరకు నివేదికల చర్చ అనంతరం త్వరితగతిన నష్టం అంచనాలు రూపొందించి పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. गिविंग फॉर साइकिल रिक्शा अदर्स में भी कुछ तो भी हो सकता है वो रीडेबल थिंग we should do that one day statement and initial तो अप्रोच हॉर्टिकल्चर फिशिंग take 1 hour because paddy ki mere మద్యం విధానానికి సంబంధించిన కేసుల్లో అరెస్టై కొన్ని నెలలుగా తిహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎట్టకేలకు ఊరట లభించింది. సీబీఐ నమోదు చేసిన కేసులో శుక్రవారం ఆయనకు అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఢిల్లీ సీఎం తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు ఆప్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ కుట్రపై సత్యం విజయం సాధించిందని అన్నారు. దేశాన్ని బలహీనపరుస్తున్న విభజిస్తున్న శక్తులపై తన పోరాటం ఆగదని పేర్కొన్నారు. కేజ్రీవాల్ విడుదలను కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు స్వాగతించాయి. देश को बांटने की कोशिश कर रही हैं, भाई को भाई से लड़ाने की कोशिश कर रही हैं, जुडिशरी को कमजोर करने की कोशिश की जा रही है, न्याय व्यवस्था को कमजोर करने की कोशिश की जा रही है, जजों को डराया धमकाया जा रहा है। आज देश के अंदर इलेक्शन कमीशन को कमजोर करने की कोशिश की जा रही है, ईडी पे कब्जा किया जा रहा है, सीबीआई पे कब्जा किया जा रहा है। देश को अंदर से कमजोर करने की कुछ राष्ट्र विरोधी ताकतें कोशिश कर रही हैं। हमें इसका मुकाबला करना है दोस्तों। मेरा कसूर यह नहीं है कि मैंने कोई भ्रष्टाचार किया था, मेरा कसूर यह है कि मैंने उन राष्ट्र विरोधी ताकतों के खिलाफ आवाज बुलंद की थी। ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకంలో భాగంగా 70 ఏళ్లు నిండిన వయోవృద్ధులందరికీ 5 లక్షల వరకు వైద్య బీమా అందించాలని కేంద్రం నిర్ణయించడం హర్షణీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ వృద్ధుల సంక్షేమానికి ఓ కుటుంబ పెద్దగా పెద్ద కొడుకుగా ఆలోచించిన ప్రధాని మోదీ గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలంగాణ నుంచి దాదాపు 10 లక్షల మంది లబ్ధి పొందుతారని కిషన్ రెడ్డి తెలిపారు.
आदरणीय प्रधानमंत्री 14 तारीख को दोडा में आने वाला है। दोडा में जब का प्राइम मिनिस्टर 1982 में दोडा आया था, लगभग 42 इयर्स के बाद दोडा में प्रधानमंत्री के रूप में नरेंद्र मोदी जी इस इलेक्शन कैंपेन में भाग लेने वाले हैं। वैसा ही गृह मंत्री और पार्टी के राष्ट्रीय अध्यक्ष जगत प्रकाश नड्डा जी, रक्षा मंत्री राजनाथ सिंह जी, ऐसे अलग अलग इम्पोर्टेंट लीडर्स इस 1 तारीख तक जो चुनाव होगा इस 15 दिन में पूरा टूर करेंगे। ये इलेक्शन भारतीय जनता पार्टी के लिए महत्व नहीं है, जम्मू कश्मीर के जनता के लिए महत्वपूर्ण इलेक्शन है। जम्मू कश्मीर में जो वातावरण था पहला नरेंद्र मोदी सत्ता में आने के पहले, जो आतंकवाद का गतिविधि था, पाकिस्तान आईएसआई का गतिविधि था और जो जम्मू कश्मीर में AK-47 का दौर था, RDX का दौर था, रॉकेट लॉन्चर्स का, कम्युनल क्लैशेस का, इनोसेंट पीपल को हत्या करना, सिक्योरिटी फोर्सेस के ऊपर हमला करना, सिक्योरिटी फोर्सेस के ऊपर स्टोन पेल्टिंग करना, यही लगातार जम्मू कश्मीर में होता था। ना विकास था, ना वेलफेयर एक्टिविटी था, ना एडमिनिस्ट्रेशन था। सिर्फ वो पाकिस्तान का ISI का एडमिनिस्ट्रेशन होता था। जो भी सरकार इधर रहते थे, पाकिस्तान का ISI के इशारा पर वो एडमिनिस्ट्रेशन करते थे। वो अब्दुल्ला परिवार हो, वो नेहरू परिवार हो, मुफ्ती परिवार हो, जो भी परिवार हो, वो पाकिस्तान के ISI के हाथ में खिलौना थे। ये लोग पाकिस्तान का ISI जो आदेश देते थे वो आदेश के पालन करते थे। इतना भयंकर परिस्थिति था। रोज किधर तो किधर हत्या करते थे पाकिस्तान के आए हुए टेररिस्ट। సీఎం రేవంత్ రెడ్డి వికృతమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని, ఆక్రమంగా నిర్బంధిస్తున్నారని విమర్శించారు. దాడుల సంస్కృతిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానిస్తుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా దాడులు జరిగాయా అని నిలదీశారు. పార్టీ నేత దేవిప్రసాద్ తో కలిసి ఆయన హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. దాడుల సంస్కృతి రాష్ట్రానికి మంచిది కాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా వికృతమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నాడు. దాంట్లో భాగంగానే ఇవాళ ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడులు జరిపిస్తున్నాడు. ప్రతిపక్ష నాయకుల్ని అక్రమంగా నిర్బంధిస్తున్నాడు. ప్రజాపాలన, పౌర హక్కులు, పౌర స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళకు నిరంకుశమైన, నియంతృత్వమైన, విధ్వంసకరమైనటువంటి పాలనను కొనసాగిస్తున్నారు. ఎవరైతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేశారో, గుండాలను తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసినారో, గురి చూసి రాళ్లు విసిరినారో, ఇంట్లో ఉన్న వాళ్లకు ప్రాణహాని తలపెట్టే విధంగా రాళ్లు విసిరారో వాళ్ళేమో యథేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ జరిగిన దాడిని నిరసించేందుకు నిన్నటి నుంచి హరీష్ రావు గారిని నిర్బంధిస్తున్నారు. ఈ రోజు కూడా ఎవరిని కలవనివ్వడం లేదు. కలవడానికి పోతే అడ్డగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు, అడ్డగిస్తున్నారు, భయంకరమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఎందుకు వీటన్నిటికోసం ఈ రకమైనటువంటి నియంతృత్వానికి ఈయన పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి? వాళ్ళ ఇదే దానం నాగేందర్, ఇదే మైనంపల్లి హనుమంతరావు, ఇదే గాంధీ, వీళ్ళందరూ బీఆర్ఎస్ లోనూ భాగంగా ఉన్నారు. కానీ ఆ రోజు వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ భాష ఎట్లా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది? ఈ రోజు వాళ్ళు ఎందుకు ఇట్లా తెగబడుతున్నారు? ఎందుకు ఇట్లా దాడులకు పాల్పడుతున్నారు? ఎందుకు ఇట్లా దుర్భాషలు ఆడుతున్నారు? ఎందుకు ఇట్లా బూతులు మాట్లాడుతున్నారు? ఎందుకంటే పైనుండి గడిపిస్తున్నది రేవంత్ రెడ్డి. పైన నాయకుడి సంస్కారం ఎట్లా ఉంటే కింద ఉండేటువంటి నాయకులు అట్లా ఉంటారు. ఇవాళ ఇది నడిపిస్తున్నదంతా రేవంత్ రెడ్డి. వీళ్ళతో ఈ దాడులు చేయిస్తున్నదంతా కూడా రేవంత్ రెడ్డి. ఈ విధ్వంసకరమైనటువంటి పరిపాలన రాష్ట్రాల్లో అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నది, హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నది.
ముంపు బారిన పడిన గ్రీన్ విలేజ్ రహదారులు ముంపుకు గురయ్యాయని, నిత్యావసర వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రీన్ విలేజ్ వాసులు అన్నారు. తక్షణమే ప్రభుత్వ సాయం చేసి వారిని ఆదుకోవాలని ఆర్డీఓ, ఎంఆర్ఓలను కోరారు. కలెక్టర్ వెంటనే స్పందించి అందరికీ రేషన్ సరుకులు అందించాలని అన్నారు. అధికారులు స్పందించి జగనన్న గ్రీన్ విలేజ్ వాసులకు శానిటరీ కరెంట్ పునరుద్ధరించి ఇబ్బందులు లేకుండా చూడాలని, గత 10 రోజుల నుండి వరద వలస జీవన ఉపాధి కోల్పోయారు, వారిని కలెక్టర్ ఆదుకోవాలని కోరారు. విన్నవిస్తున్నారు. వీళ్ళందరి తరఫున మేము కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ గారిని వీళ్ళ పరిస్థితులను అర్థం చేసుకుని వీళ్ళకి నిత్యావసర సరుకులు వెంటనే అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాజీ శాసనసభ్యులు దూరం నాగేశ్వరరావు గారు కూడా ఇంతకు ముందే ఎంఆర్ఓతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా అధికారుల మధ్య కోఆర్డినేషన్ గానీ ఇది కూడా విఫలమవుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా దీన్ని వెంటనే వీళ్ళందరినీ కూడా ఆదుకుని నిత్యావసర సరుకులు అందజేయాలని, వీళ్ళకి కావాల్సిన కనీస వసతులు, ముందు మౌలిక వసతులన్నీ కూడా పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రీన్ విలేజ్ లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరికీ కూడా, ప్రతి అన్నదమ్ములకు, చెల్లెమ్మలకు అందరికి కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని కలిగించడానికి, ఒక భరోసా కల్పించడానికి నేను రావడం జరిగింది. ప్రభుత్వం నుండి దాదాపు 15 రోజుల నుండి భారీ వర్షాలు, తుఫానుల్లో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రభుత్వం తరఫున ప్రభుత్వం లేదా ప్రజాప్రతినిధులు వచ్చి వాళ్ళని ఆదుకుంటారు, ఆదుకుని వాళ్ళకి అండగా ఉంటారని నేను చూశాను. ఈ రోజు 15 రోజులకు కూడా వాళ్ళకి ఏమీ కనీసం లేదు. లోపలికి వచ్చి పలకరించినటువంటి వాళ్ళు లేరు, లోపలికి వచ్చి ధైర్యం చెప్పినటువంటి వాళ్ళు లేకపోగా, కనీసం అధికారులేమో నిత్యావసర వస్తువులు అనేది వాళ్ళు ఇంటిలోంచి బయటికి రానటువంటి బొడ్డు లోతు నీళ్లలో ఉండిపోతే బయటికి రానటువంటి పరిస్థితిలో నిత్యావసర వస్తువులు అనేది కనీసం బియ్యం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటే అసలు ఎంత బాధాకరమైన విషయం అర్థమవుతుంది. ఇప్పుడే కూడా నేను ఆర్డీఓతో మాట్లాడాను, కలెక్టర్ గారికి కూడా చేస్తుంటే కలవలేదు. ఆర్డీఓతో మాట్లాడాను, తహసీల్దార్ గారితో మాట్లాడాను. ఇప్పటి వరకు కూడా మీరు కనీసం నిత్యావసర వస్తువులు, కనీసం బియ్యం కూడా ఎందుకు పంపిణీ చేయలేదంటే, ఇదిగోండి ఇవాళ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, రేపిస్తామని అని చెబుతున్నారు. అంటే ఈ ప్రభుత్వంలో అసలు 15 రోజుల నుంచి కూడా ఈ బాధితులకు కనీసం బియ్యం కూడా సరఫరా చేయలేని పరిస్థితిలో ఇక్కడ ఉన్నారంటే ఇంకా అంతకంటే మనం ఏం చెప్పాలా? చాలా బాధగా కూడా ఉంది. ఇలాంటి పరిస్థితిలో మేము ఒకటే అడుగుతున్నాం, కలెక్టర్ గారికి కూడా మళ్లీ మాట్లాడతాను, ఫోన్ కలవలేదు. అలాగే ఆర్డీఓ గారితో మాట్లాడాను, తహసీల్దార్ గారితో మాట్లాడాను. ఎట్టి పరిస్థితిలో రేపు బియ్యం పంపిణీ చేస్తామని అన్నారు. ప్రతి ఇంటికి కూడా ఇల్లు వదలకుండా ప్రతి ఇంటికి బియ్యం పంపిణీ చేయమని కూడా కోరాం. అలాగే ఇక్కడ ఈ వచ్చినటువంటి వరద తగ్గే కొలిది కూడా పొల్యూషన్ వచ్చేసి, మురుగు వాసన వచ్చేసి అంటురోగాలు వచ్చేటువంటి పరిస్థితులు. దానికి వెంటనే కైకలూరు హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు శ్రద్ధ తీసుకుని ఎండీఓ గారిని వెనకాల పెట్టి, ఎండీఓ గారిది బాధ్యత ఈ గ్రీన్ విలేజ్ లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అంటు రోగాలు రాకుండా, జ్వరాలు రాకుండా కాపాడాలని బాధ్యత ఎండీఓ గారికి ఉంది. తక్షణమే ఎండీఓ గారు ఇవాటి వరకు కూడా ఈ కాలనీ రాలేదని చెబుతున్నారు. ఎండీఓ గారు మీరు ఎక్కడున్నా మీరు అర్జెంట్ గా తక్షణమే వచ్చి కాలనీలో వచ్చి కాలనీ వాసులకు ఏ ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మీ పైన ఉంది. అంతంత మాత్రంగా ఉంది. ముంబైలోని పురాతనమైన కేశవ్జీ నాయక్ చాల్ మండపంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 1893లో కమాన్య బాలగంగాధర్ తిలక్ ఇక్కడే గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్ర ఆకాంక్షను రగిలించడం కోసం యువతను ఏకం చేసేందుకు తిలక్ నాడు 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు నిర్వహించారు. నేటికి 132 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ నాటి సాంప్రదాయాలే కొనసాగిస్తున్నారు. ఇక్కడ వేడుకలు చాలా సరళంగా ఉంటాయి. 2 అడుగుల మట్టి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు. స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన తిలక్ ఫోటోలను మండపం గోడలపై సందర్శనకు పెట్టారు. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మహిళలకు ఒకరోజు, యువత కోసం ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించారు. ఆ రోజు అన్ని కార్యక్రమాలు వారే నిర్వహిస్తారు. पूरी भारतीय सनातन सृष्टि में भी महिलाओं को हम बहुत सम्मान देती है, इतनी देवियां होती है, तो उसी को ध्यान में रखते हुए महिलाओं का सहभाग यहाँ पे बढ़े। नहीं तो क्या हो जाता है, महिलाएं घर में ही अपना काम करती रहती है, उनको यहाँ पे आने के लिए कोई निमित्त नहीं मिलता है। तो इसीलिए एक पूरा दिन महिला दिन करके हमने रखा हुआ है, जिसकी वजह से क्या हो जाता है, उस दिन के पूरे जो कार्यक्रम है
सुबह से लेकर रात तक इसमें आरती हो गई, उनका हल्दी कुंकू हो गया, और जितने भी कार्यक्रम होते हैं उस दिन के वो सब महिलाओं की तरफ से ही किए जाते हैं। महिला दिनों के साथ साथ अभी हमने युवक दिन भी शुरू किया हुआ है। तो क्या हो जाता है, वो दिन पूरा युवकों के लिए रखा होता है कि उस दिन की पूरी प्रोग्राम एक्टिविटीज युवक ही संभालते हैं, उसमें कोई और दखल नहीं देता है। इसलिए क्या हो जाता है, महिला और युवक दोनों को हम साथ में जोड़ के ये गणेशोत्सव मनाते हैं। ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కొలువైన గణనాథుడి మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నందిగామలోని వాసవి మార్కెట్లో 42వ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. గణపతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారిని 2.70 కోట్ల కరెన్సీతో ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో భక్తులు మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.